ఈ రోజు మనం బయట ఎంతో కాస్ట్ పెట్టుకునే క్యారమిల్ పుడ్డింగ్ ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక గిన్నెలో ఒక పావు కప్పు పంచదార తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అలా వదిలిపెట్టారంటే షుగర్ అనేది కరగడం మొదలవుతుంది. షుగర్ కరిగిన తర్వాత తిప్పుతూ లో ఫ్లేమ్లో అలా ఒక 5 నిమిషాలు ఉంచారంటే షుగర్ అనేది గోల్డ్ కలర్లోకి క్యారమిల్ అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 చిన్న చిన్న మోల్డ్స్లో వేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 బన్నులు కానీ 4 బ్రెడ్ స్లైస్లు కానీ తుంచుకొని వేసుకొని ఇందులోనే 2 ఎగ్స్, ఓ పావు కప్పు పంచదార, పావు కప్పు పాలు కూడా పోసుకొని వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఎగ్స్ నీసు వాసన రాకుండా ఉండడానికి ఒక 2-3 డ్రాప్స్. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని వెడల్పుగా ఉంటే ఒక గిన్నె కానీ కుక్కర్ని కానీ పెట్టుకొని నీళ్లు పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల క్యారమిల్ కూడా పూర్తిగా ఆరిపోయి ఉంటుంది. ఇది అంటుకోకూడదు చేతికి. అప్పుడే మనం మిక్సీ వేసుకున్న ఈ మిశ్రమాన్ని జల్లెడలో వేసుకొని వడబోసుకోవాలి. తలకలేమి రాకుండా ఉండడం కోసం సిల్వర్ ఫాయిల్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇందులో కుక్ అయ్యేటప్పుడు నీళ్లు పోకుండా ఉండడానికి కుక్కర్ మూత పెట్టి విజిల్ తీసేసి హై ఫ్లేమ్లో ఒక పావు గంట 20 నిమిషాలు కుక్ చేశారంటే ఇది ఉడికిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డీమోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. జున్నులాగా ఉంటుంది. టేస్ట్ అయితే అచ్చము. ఇది చిన్న చిన్న మోల్డ్స్లో పోస్తేనే నీట్గా వస్తుంది పెద్ద మోల్డ్స్లో కన్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.